ప్రియులారా, మనం రేపటి పరలోకపు రాజ్య ప్రవేశానికి నేడు కలిగి ఉండాల్సినటువంటి లక్షణాల గురించి నేర్చుకుంటూ ఉన్నాం. అందులో విశ్వాసం, ఆ విశ్వాస వీరుల గురించి, వారి పరంపర గురించి నేర్చుకునే క్రమంలో 15వ వ్యక్తిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితాలో 15వ వ్యక్తిగా ఉన్నటువంటి దావీదు గారి కోసం నేర్చుకుంటూ వస్తున్నాం. మరి గడిచిన దినాన్న మనం దావీదు గారి కోసం నేర్చుకున్నటువంటి విషయాలు క్లుప్తంగా ఒకరు ఎవరైనా రిపీట్ చేయగలరా? నిన్నటి దినాన్న దావీదు గారి కోసం మనం నేర్చుకున్నటువంటి శ్రేష్టమైనటువంటి గుణాలు ఎవరైనా రిపీట్ చేయండి దయచేసి. మిగిలిన భాగం ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మాట్లాడండి అక్క. దేవుని పట్ల ఆసక్తి కలిగిన వాడు దావీదు గారని, రోషం కలిగిన వాడని, ఎవరైనా నమ్మకంగా ఉన్నవారని, వారి పట్ల మళ్ళా కృతజ్ఞత కలిగి ఉండేవారని, దేవుని 7 మార్లు దావీదు గారు ప్రార్థన చేసేవారని, ఒక రాజుగా ఉండి కూడా ఇది నాకు తగదన్నట్లుగా కాదు గాని దేవుని సన్నిధిలో పరవశించి నాట్యం ఆడేవాడుగా, మరి అనేకులకు మాదిరికరంగా తప్పు చేసి ఒప్పుకొని దాన్ని మరెన్నడూ చేయకుండా ఉండటంలోనూ దావీదు ఇంకా అనేకములైన వాటి అన్నిటిని కలిగిన, అందుకే దేవుడు నా ఇష్టానుసారుడు అని దావీదు గారిని చెప్పిన రీతిగా ఉంటున్నాడు. ఓకే అక్క. ఇంకా అంటే చాలా చాలా ముఖ్యమైన ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. ఎస్పెషల్లీ ఆయనకి ఎక్కువ సార్లు బైబిల్ గ్రంథంలో ప్రస్తావింపబడినది 2 పేర్లు అని తెలుసుకున్నాం, దావీదు గారు, మోషే గారు అని. అలాగే 23 కీర్తనలు ఆయన దావీదు గారు రాసి ఉంటున్నాడు. మరి కీర్తన గ్రంథాన్ని 83 కీర్తనలు దావీదు గారు రాసి ఉంటున్నారని, మరి కీర్తన గ్రంథాన్ని దావీదు కీర్తనలు అని అంటారని మనం తెలుసుకున్నాము. మరి దావీదుకు ఉన్నటువంటి తలాంతుల గురించి తెలుసుకుని ఉంటున్నాము. మరి ఒక్కొక్కరికి 1, 2 తలాంతులు ఉంటాయి, కానీ ఆయనకి అన్ని తలాంతులు ఉన్నాయి అని మనం తెలుసుకొని ఉంటున్నాము. అలాగే ఇంకా నమ్మకత్వంలో మంచి నమ్మకం గలవాడు అని, దేవుని యొక్క సంకల్పం చొప్పున దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడు అని తెలుసుకొని ఉంటున్నామన్న. రైట్, వెరీ గుడ్ అమ్మా. సో దావీదు గారి కోసం ఒక మాటలో చెప్పాలంటే సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి ఒక చక్కటి గుణపాఠం, శ్రేష్టమైనటువంటి విలువ కలిగినటువంటి, సారం కలిగినటువంటి వ్యక్తిత్వం దావీదు గారిది. సో సృష్టికర్తను దావీదు కుమారుడా అని పిలిపించుకునేంత గొప్ప స్థాయి ఆయనకు రావటం జరిగింది. ఇకపోతే ఒక దేశ రాజధానిని ఆయన పేరిట పిలుస్తారు. మనకు తెలుసు, దావీదు పట్టణం. అసలు ఆ స్థాయికి రావాలి అని అంటే ఎంతమంది వీరులు ఉన్నారు, ఎంతమంది నీతిమంతులు ఉన్నారు, ఎంతమంది రాజులు ఉన్నారు. ఇంతమందిని కాదని ఒక దేశపు రాజధానికి దావీదు గారి పేరు పెడుతూ ఉంటే ఎవరు మాట్లాడకపోగా అందరూ హర్షించగలిగినంతవంటి ఉన్నతమైన వ్యక్తిత్వం, శిఖర సమానుడైనటువంటి విజేత, జగజ్జేత అని చెప్పడంలో అతిశయోక్తి లేదు దావీదు గారి కోసం. అంత మాత్రమే కాదు, ఆయనకు ఉన్నటువంటి ఈ గుణగణాలు మనందరిలో పుష్కలంగా ఉండాలి. అవేంటో మరింత స్పష్టంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతు సందర్భంలో దావీదు గారిలో ఒక మంచి గుణం చూడగలం. అది రోషము అనే గుణం మాత్రమే కాదు, దేవుడి కొరకు రోషము కలిగినటువంటి వాడు అనేటటువంటి విషయం ఒకటే కాదు,
మరొకటి కూడా ఉంది. అది ఎవరైనా గ్రహించారా? ఒకసారి ఫిలిష్తీయుడైనటువంటి గొల్లియాతు సందర్భం మనకు తెలుసు కదా. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయంలో ఈ సందర్భం మనకు కనబడుతుంది. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ఈ సందర్భం కనబడుతుంది. అయితే మనం ఆ ఇన్సిడెంట్ చూసిన ప్రతిసారి కేవలం ఒక్కదాని గురించి మనం ఆలోచన చేస్తాం. ఆయన దేవుని కొరకు రోషము కలిగినటువంటి వాడు, లేదా ధైర్యవంతుడు, శత్రువును ఎంతటి వాడైనా సరే మరి దేవుని ప్రజలను అన్నందుకు, దేవుణ్ణి తప్పుపట్టినందుకు ఆయన తట్టుకోలేనట్టు మనస్తత్వం కలిగిన వాడు అని చూస్తాం. ఇది కాకుండా ఇంకేమైనా గమనించారా ఇన్సిడెంట్ లో? ఈ ఇన్సిడెంట్ లో ఇది కాకుండా మరొకటి ఏమన్నా ఆలోచన చేశారా? ఎవరు ఏం ఆలోచన చేయలేదండి? ఎవరు మాట్లాడట్లేదు? మళ్ళీ ఒకసారి చెప్పండి. ఫిలిష్తీయుడైనటువంటి గొల్లియాతు సందర్భంలో మనకు ఆయన పరాక్రమశాలి, అలాగే రోషగాడు, దేవుడంటే ఎవరు మాట్లాడినా దేవుడి కోసం ఆయన తట్టుకోలేని రోషగాడు అన్నటువంటి విషయం మనం చూస్తాం. అలాగే యుద్ధవీరుడు, బలశాలని మాత్రం చూస్తాం. ఇంకా ఇది కాకుండా వేరే లక్షణాలు ఏమైనా మనం నేర్చుకోవచ్చా అని అడుగుతున్నానమ్మా. దేవుడు చేసిన మేలను మర్చిపోయేవాడు కాదన్నా. అది ఎలుగుబంటి సమయంలో చేసినటువంటి మేలును ఆయన ఎప్పుడు మర్చిపోయేవాడు కాదు. రైట్, వెరీ గుడ్. ఇక్కడ ఇందులో సిస్టర్ మీట్ పెట్టుకోండి. థ్యాంక్ యూ. ఇక్కడ గమనించండి పిల్లరా, దేవుడు చేసిన మేలు వాయిస్ బ్రేక్ అవుతుంది. అన్న వాయిస్ రావట్లేదు, స్ట్రక్ అయినది. వాయిస్ అలాగే ఉందమ్మా, చూడండి. బ్రేక్ అవుతుంది. ఏం ప్రాబ్లం అవుతుందా అమ్మా? ఒకసారి చూడండి, ఇప్పుడు చూడండి. కొంచెం అలాగే ఉంది అన్న. బాగుందమ్మా, రైట్, మంచిది. గమనించండి, ఇక్కడ ఈ దేవుడు చేసిన మేలును ఎందుకు మర్చిపోవద్దని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు దావీదు గారు. ఇది చాలా మంది తెలియదండి. ఏమండి, మర్చిపోకపోతే మనకేంటి లాభం? తెలీదు. నేను ఒక పాట మాట్లాడాను చాలా కాలం క్రితం. దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం ఉంచుకుంటే కలిగే మేలేంటి, మర్చిపోతే వచ్చే కీడేంటి అని. మరి ఎవరన్నా విన్నారా లేదో? మీరు ఎవరన్నా విన్నారా పాట? దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం ఉంచుకుంటే వచ్చే మేలేంటి, మర్చిపోతే వచ్చే నష్టం ఏంటి అని మాట్లాడాను. విన్నారా ఎవరన్నా? కొంచెం తక్కువ మంది విని ఉంటారు. ఇక్కడ చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎప్పుడైనా కానీ నేను బైబిల్ ఆలోచన చేసేటప్పుడు ఎట్లా ఆలోచన చేస్తున్నానంటే, ఎందుకు పదే పదే కీర్తనాకారుడు దేవుడు చేసిన మేలు ఉపకారాలు మరవద్దని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు? ఏం మరిస్తే ఏమవుతుంది? లేదు, మరవకుండా అట్లా జ్ఞాపకం పెట్టుకుంటే ఏం లాభం?
ప్రశ్న వేసుకోగలిగితే మనకు జవాబు దొరుకుతుంది. ఈయన ఆ మేలు అలా జ్ఞాపకం చేసుకుని అసలు వాస్తవంగా సౌలు రాజు దగ్గరికి పోయాడు. ఎవడాడు కారు కూతులు కూసేవాడు, వీడిని చంపేస్తే మా రాజు ఏమన్నా వీడి తలకి ఏమన్నా నజరానా ఇచ్చాడా, బహుమానం ఏమైనా ఇచ్చాడా అని అంటే, అవునవును రాజ్యంలో మరి కుమార్తెని ఇస్తాడు అని అనౌన్స్మెంట్ చేశాడు ఆయన. ఈ విషయాలన్నీ చెప్తే ఓకే అని ఈ రాజు దావీదు గారు మాట్లాడుతున్న మాటలు ఆ నోట ఈ నోట పడి రాజు దగ్గరికి వెళ్ళిపోతే ఎవడో వాడిని పిలిపించండి అంటే దావీదు గారు రాజు దగ్గర నిలవాల్సినటువంటి టైం వస్తుంది. ఆ టైంలో దావీదు గారు ఏం మాట్లాడుతున్నాడో రాజు దగ్గర సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 32వ వచనం నుండి చూద్దాం. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవని మనస్సును కృంగ నిమిత్తము లేదు. నీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. అసలు దావీదు గారిలో ఉన్నటువంటి గుణం అసలు ఎట్లాంటి అద్భుతమైన గుణం అంటే అండి, డోంట్ గివ్ అప్, వదిలిపెట్టలే ఆయన. రాజు అడ్డం పడుతున్నాడు. ఇప్పుడు నాయన ఈ ఫిలిష్తీయుడితో నువ్వు పోట్లాడతాను అని నువ్వు అంటున్నావు, బానే ఉంది. ఇక్కడ మహామహులమే దశాబ్దాల తరబడి చేతులు తిరిగిన వాళ్ళం, కాకలు తీరిన వాళ్ళం నోరు మూసుకొని మేము నక్కి నక్కి దాక్కొని ఉన్నాం. ఎందుకు? ఏం నీలాగా మరి నీకంటే గొప్పళ్ళు వీరులు శూరులు ఎవరైనా లేరనుకుంటున్నావు ఏంటి? నువ్వు చిన్నపిల్లోడు, నువ్వు బచ్చావు. వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసినాడు. నీకు బలము చాలదు, నీ వల్ల కాదు అని రాజే మాట్లాడితే, ఏమండి మీరు గమనించండి, మనల్ని ఎవరైతే ఎంకరేజ్ చేయాలో వాళ్ళని డిస్కరేజ్ చేస్తారనుకోండి, ఎవరైతే మనల్ని ప్రోత్సహించాలో వాళ్ళని నిరుత్సాహపరిచారనుకోండి, అస్సలు ఏం చేయబుద్ది కాదండి, నిరసించిపోతాం. ముఖ్యంగా ప్రపంచంలో ఎక్కువగా మనం ప్రోత్సహించాల్సిన వాళ్ళు ఎవరు చెప్పండి? ప్రోత్సహించే వాళ్ళు ఎవరు చెప్పండి? తల్లిదండ్రులు ప్రోత్సహిస్తారు. అంతే. ఫస్ట్ అందరికంటే ముందున్నటువంటి లిస్టులో ఎవరు ఉంటారంటే ఖచ్చితంగా తల్లిదండ్రులే కదా. తల్లిదండ్రులే ముందుంటారు 100%. అయితే ఇప్పుడు రాజు ఎవరు అనుకుంటున్నారు? రాజు రాజ్యానికి అంతటికి తండ్రి లాంటాడు. మొత్తం రాజ్యానికి అంతటికి కూడా తండ్రి లాంటోడు రాజు. అలా రాజ్యానికి తండ్రి ఏమంటున్నాడంటే, నీ వల్ల కాదు నాయన అన్నాడు. మామూలుగా ఇలాంటి పొజిషన్లో మీరో నేనో ఉంటే ఏం చేస్తాం? రాజు మన వల్ల కాదంటున్నప్పుడు మనం ఏ పాటల్లో నోరు మూసుకుని వెళ్ళిపోదాం అనుకోండి. కానీ ఆయన వదిలిపెట్టలే. దావీదు గారికి ఆ పట్టుదల ఉంది. మనం ఏం చేస్తాం? ఇప్పుడు బైబిల్ చదివేటప్పుడు ఏదైనా అర్థం కాలేదు, డౌట్ మీద డౌట్ వస్తుంది, ఏమంటే ఇంట్రెస్ట్ క్రియేట్ కావట్లా, మర్చిపోతున్నాం, మొత్తం వచ్చేస్తుంది, ఆలోచనలు డైవర్ట్ అయిపోతుంది, ఒక్క పేజీ కూడా ముందుకు పోవట్లా చదివటంలో. ఏం చేస్తాం? టైం బాగాలేదురా, మనసు బాగాలేదు, ఏమి మంచిగా ఏది కలిసి రావడం లేదు, అనుకూలతలు లేవు అని క్లోజ్ చేసి పక్కన పట్టేశాం. అంతే కదా. అంటే ఏదైనా ఒక ఆటంకం వచ్చింది అని అంటే, ఒక దారిలో వెళ్తున్నప్పుడు, ఒక ఆశయ సాధన కోసం వెళ్తున్నప్పుడు వదిలేయడం మన నైజం. వదిలేయటం మన నైజం. ఏదో దేవుడి చిత్తంలో లేదు అంటే ఆటంకం వస్తున్న ప్రతిసారి దేవుడి చిత్తంలో లేదని అనుకోవాలనా? మీరు చెప్పండి. మళ్ళీ 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 ప్రయత్నం చేస్తాం. ఒక ప్రయత్నం
మహిమపరచడం కోసం కూడా దేవుడు కొన్నిటిని తెచ్చి పెడతాడు మన ముందు. ఇప్పుడు మీరు గమనించండి, దేవుని మందిరాన్ని రెండోసారి కట్టేటప్పుడు మనకు నెహమ్యా గారి కాలంలో, ఎజ్రా గారి కాలంలో కట్టేటప్పుడు ఆటంకాలు ఎన్నిసార్లు వస్తాయి. ఇన్నిసార్లు ఆటంకాలు వచ్చినప్పుడు ప్రజలు అదే అనుకున్నారు తెలుసా అండి, దేవుడి చిత్తంలో లేదు కాబట్టి ఆటంకాలు వస్తున్నాయి అని ఎవరు పనుల్లో ఉండిపోయారట. అంటే ఆటంకం వస్తున్న ప్రతిసారి దేవుడి చిత్తంలో లేదని తప్పించుకోకూడదు, మన సంపూర్ణ ప్రయత్నాలు చేయాలి. దావీదు గారు చేస్తున్నది అదే. ఈ మాట మాట్లాడితే 34వ వచనంలో, అందుకు దావీదు సౌలుతో ఇట్లను, మీ దాసుడినైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రె పిల్లను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాన్ని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని, మీ దాసుడినైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నత లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుమని చెప్పెను. గమనించండి, అంటే ఈ మాటలన్నీ ఈ చెప్పినప్పుడు దావీదు గారు ఈ మాటల్లో మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏంటంటే, ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నాకు ఇది సంకట పరిస్థితి అని చెప్తున్నావు రాజా, ఇది చాలా కష్టం, నా వల్ల కాదంటున్నావు, కానీ దీనికంటే ప్రమాదకరమైన కష్టతరమైనటువంటి ఇన్సిడెంట్లు నా జీవితంలో 2 జరిగాయి. అది ఏకంగా సింహం ఎలుగుబంట్లే నా మీదకి వచ్చాయి, మంద కోసం, గొర్రెలు తినేయటానికి. అలా మీదికి వచ్చినప్పుడు నన్ను వాటి నుంచి రక్షించి వాటిని చంపేటట్టు చేసి నా ఖాతాలో విజయాలను, సింహాన్ని చంపిన వ్యక్తిని ఏమంటారు తెలుసండి, సింహాన్ని చంపినటువంటి వ్యక్తిని సింహబలుడు అంటారు, తెలుసండి. అలా సింహాన్ని ఎలుగుబంటిని చంపగలిగినటువంటి బలశాలండి మామూలు విషయం కాదు. ఇట్స్ నాట్ ఎ రీల్, ఇట్స్ రియల్. ఏదో కాకన్ బుల్ స్టోరీ ఇది కాదు, ఇది కాకమ్మ కథలు అంటారు అవి కాదు, నిజమైనటువంటి చరిత్ర. కాబట్టి ఈ మాటలు మాట్లాడితే రాజు గారు ఏమైపోయారు తెలుసా, ముఖ్యంగా దేవుడు చేసిన మేలును సరైన సమయంలో జ్ఞాపకం చేసుకుంటే ఓవర్ నైట్ లో దావీదు గారి చరిత్ర మారిపోయిందండి. నిజంగా ఆయన జీవితంలో బిఫోర్ గోలియాత్, ఆఫ్టర్ గోలియాత్ అయిపోయింది. మనం క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అంటారు కదా, ఏమండి, స్వాతంత్రానికి పూర్వం, స్వాతంత్రానికి తర్వాత అంటాం కదా. దావీదు గారి జీవితం కూడా గొలియాతుకు ముందు, గొలియాతుకు తర్వాత అయిపోయింది. మొత్తం నేషనల్ సెలబ్రిటీ ఓవర్ నైట్ లో అయిపోయేటటువంటి రీతిగా ఈ ఇన్సిడెంట్ ద్వారానే అయిపోయింది. అందరికీ తెలిసిపోయింది ఎవరు దావీదు అంటే. ఇదంతా చేసింది ఎవరు అంటే, ఈ ఘనత ఎవరు సాధించారంటే, దేవుడు చేసిన మేలు ఉపకారాలు సరైన సమయంలో జ్ఞాపకం చేసుకోవటం పెద్ద బూస్ట్ ఇస్తుంది, పెద్ద సపోర్ట్ ఇస్తుంది, పెద్ద శక్తినిస్తుంది. నెక్స్ట్ మరిన్ని విజయాలను మన ఖాతాలో వేసుకోవడానికి దోహదపడతాయి. అందుకే ప్రార్థన చేసేటప్పుడు కూడానండి కృతజ్ఞత కలిగినటువంటి బ్రతుకులు కనబడాలి. మనం దేవుడు మనకి ఎంత చేశాడు, గత కాలంలో మనం ఎలా ప్రారంభమైంది, అలాంటి స్థితి నుంచి ఈ రోజు ఏ స్థితికి మనం తీసుకుని వచ్చాడు, ఈ స్థితికి కారకులు ఎవరు అని నిత్యము మనం జ్ఞాపకము చేసుకుంటూ ఉండటం వలన మరింత మేలవుతుంది, మరింత స్థితివంతులం అవుతాం, మరింత బుద్ధివంతులం అవుతాం, మరింత దీవించబడతాం, మరింత విజేతలం అవుతాం. అదే ఇక్కడ దావీదు గారి ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణం.
ఈ మాట మాట్లాడినందుకు గాను అసలు సౌలు రాజు ఏమని అన్నాడండి 37వ వచనంలో చివరి మాట ఏమన్నాడు? అందుకు సౌలు పొమ్ము, యెహోవా నీకు తోడుగానుండును గాక అని దావీదు. అసలు ముందేమన్నాడు? సౌలు రాజు ఏమన్నాడండి ప్రారంభంలో? వద్దు నాయనా, వాడు పిల్లప్పటి నుంచి యుద్ధాలు చేసేవాడు, నీకు యుద్ధం చేయడం రాదా అని చెప్పి డిస్కస్ చేసిన. నిరుత్సాహపరిచినటువంటి పరిస్థితి ఉంది కదా. అటువంటి రాజును సైతం ఏం చేయించాడు? తన చాకచక్యంతో, తన భక్తితో ఆయన ఒప్పించగలిగాడు. ఏమండి? వివేకము చేత రాజును ఒప్పించగలమాట. వివేకవంతుడండి దావీదు గారు, గొప్ప వివేకవంతుడు. ఆ వివేకం మనకు కావాలి, అవసరం. అది రాజును సైతం ఒప్పించగలిగాడు, వదిలిపెట్టలేదు. ఒకటి అనుకొని ముందుకొస్తే రాజు అడ్డొచ్చినా కూడా దాన్ని అడ్డు తొలగించుకొని ఎవరైతే అడ్డుపడ్డారో వాళ్ళే కమాన్ ముందుకెళ్ళిపో అని మార్గం సరళం చేయగలిగినటువంటి సమర్థుడైన విశ్వాస వీరులంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటేనండి. అదేంటంటే ఆటంకాలు ఏ రూపంలో వచ్చినా అధిగమిస్తూ జయభేరిని మనం మోగించగలగాలి. భక్తి జీవితంలో చాలా మంది చెప్తుంటారు, నా ఉద్యోగం నాకు ఆటంకం, నా భార్య నాకు ఆటంకం, నా పిల్లలు నాకు ఆటంకం, నా దేహం నాకు ఆటంకం, నా సంఘం నాకు ఆటంకం, నా పిల్లలు నాకు ఆటంకం. ఎంతమంది చెప్పింటారా లేదా ఈ మాట? ఇప్పటికీ మనం అదే అనుకుంటూ ఉంటాం. చెప్పడం కాదు, మనమే అనుకుంటూ ఉంటాం. అసలు ఎందుకు వివాహమైన వాళ్ళు ఆలోచన చేయండి, పెళ్లి కాకపోయి ఉంటే ఇంకా బాగా చేసేవాళ్ళు సేవ అనుకొని ఉంటారా లేదా? చాలా మంది అనుకుంటారు లేదండి, ఖచ్చితంగా అనుకుంటారు. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటేనండి, ఆటంకాలు లేకపోతే నువ్వెవరో నేనెవరో ప్రపంచానికి సౌండ్ వచ్చే విధంగా వినపడదు, తెలుసా? ఆ ఆటంకాలు ఉండాలి పిల్లగా. ఎన్ని ఆటంకాలు వస్తే, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలితే, ఎంత అవమానం కలిగితే అంత శ్రేష్టమైనటువంటి దీవెన వస్తుంది. మర్చిపోకండి, అంతకుముందు మీకు చెప్పారు, ఎన్ని దెబ్బలు తగిలితే అంత గొప్పతనం వచ్చేస్తుందని చెప్పడానికి గుడిలో విగ్రహంతో ఆ గడప రాయి మాట్లాడుతుంది. 2 రాళ్లే కదా, కాకపోతే ఒకటి విగ్రహంగా మలచబడింది, ఒకటేమో గడపరాయిగా మారింది. అందరూ గడపరాయి అయిన నన్ను, నువ్వు రాయే నేను రాయే, నన్నేమో తొక్కుతున్నారు, నిన్నేమో మొక్కుతున్నారు, ఏంటి తేడా ఏంటి అని అడిగితే అప్పుడు గడపరాయి అన్నదట, విగ్రహం అన్నదట, ఏమనంటే నిన్ను మలచటానికి నీకు పడిన ఉలి దెబ్బలు ఎన్ని, నన్ను మలచటానికి పడిన దెబ్బలెన్ని, నీకు కొన్ని దెబ్బలే పడ్డాయి గనక నిన్ను అనేకులు తొక్కుతున్నారు, నాకు అనేకమైన దెబ్బలు పడ్డాయి గనక నాకు మొక్కుతున్నారు అని. అంటే భక్తి జీవితంలో ఆటంకాలను ఏం చేయాలంటేనండి, ఆలింగనం చేసుకోవాలి. దావీదు గారి జీవితం మనకు నేర్పిస్తున్న సత్యం అదే. ఎదురుపోయాడు, ఆటంకాలకు ఎదురెళ్ళాడు. ఇప్పుడు ఈ సింహం వచ్చింది, మనమే కాస్తున్నామండి, గొర్రెలు కాస్తున్నాము. సింహం వచ్చింది అనుకోండి గొర్రెలు తినడానికి, ఏం చేస్తాం మనం? అయితే బ్రతుకు జీవుడా అని పారిపోతాం, అంతేనా? అది దావీదు గారు అలా చేయలే. మా నాన్న నమ్మకంతో నాకు ఇచ్చేసాడు మందని, చావరేవో అంతే, బాధ్యత నా మీద పెట్టిన తర్వాత ప్రాణం పోవాలేమో తప్ప ఇచ్చిన నమ్మకత్వం పోగొట్టుకోకూడదు. నమ్మకమైన వానికి దీవెనలు మెండు అంటే
దావీదు గారికి ఎందుకు వచ్చాయనుకుంటున్నారా అంత గొప్ప దీవెనలు? ఊరికే వచ్చాయనుకుంటున్నారా? కాదండి. ఆయన వదిలిపెట్టి రకంగా రాజు అడ్డుపడినా కూడా, రాజు సైతం అడ్డుపడ్డ రాజే వెరీ గుడ్ నాన్న, నువ్వు గో అహెడ్, వెళ్ళిపో, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, వెళ్ళు అని చెప్పించగలిగినటువంటి చాకచక్యం, అంత గొప్ప భక్తి, అంత గొప్ప పట్టుదల దావీదు గారిలో మనకు కనబడుతుంది. దీనికి మించి మనం తెలుసుకోవాల్సిన మరొక శ్రేష్టమైన గుణం దావీదు గారి కోసం నేర్చుకుంటూ ఉంటే, ఏమండి అసలు గంటలు కాదు, రోజులు, వారాలు కూడా సరిపోవండి. ఆయన గురించి నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఇది ఏ పట్టాన క్లోజ్ అయ్యేటట్టు కనపడట్లేదు అనుకొని మెయిన్ విషయాలు మాత్రమే మేము ముందు పంచాలని ఆశతో ఉన్నాను. ఇది ఒక మంచి మాట. మరొక ఆ గుణం, దావీదు గారి యొక్క గుణం చూడండి, ఎంత అద్భుతమైన గుణము. 18వ అధ్యాయం, ఆ పట్టుదల, ఆ శ్రేష్టమైన గుణం ఎంత. 18వ అధ్యాయం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం. దావీదు సౌలు తనను పంపిన చోటుకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చెను గనక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికిని సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. అసలు పంపిన చోట్లకి వెళ్ళబోతాయట. ఎట్లా పోతాడటండి? ఎన్ని చోట్లకు పంపుతావో పంపు, సుబుద్ధి కలిగి. ఇక్కడికి ఎందుకు పంపిస్తున్నావు? ఎన్ని చోట్లకన్ని పోవాలి? నాకు ఎన్ని చేతులు ఉన్నాయి? నేను మనిషినే కదా. ఇవన్నీ, ఈ అలసట్లు మనకు వస్తాయి కదా. రోజు నేనేనా అండి, ఇవన్నీ ఉంటాయి కదా. అని పంపిన చోట్లకల్లా పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుంటూ వస్తున్నాడు. అందుకు ఏమయ్యాడంటే సౌలు యోధులందరి మీద ఆయన నియమించాడట, ప్లస్ జనులందరికీ అనుకూలుడయ్యాడు. ఏమండి, చెప్పిన పని చెప్పినట్టు చేసుకుంటూ వస్తే ఎవడికి ఇష్టం ఉండరండి. మన ఇంట్లో పిల్లలు ఉన్నారు అనుకోండి, అంటే కూతుర్లు కొడుకులు ఉంటారు కదా, వాళ్ళల్లో అందరి మీద సమానం ప్రేమ ఉంటుందండి మనకి? మళ్ళీ అడుగుతున్నాను, అందరి మీద చెప్పిన మాట బాగా విన్న వాళ్ళగే ఎనిమిదిగా ఉంటుంది. వెరీ గుడ్. అంటే అది తప్పనుకుంటున్నారేంటి? తప్పు కాదు. ఒక పాలు ఎక్కువ ఉంటది. ఉండాలమ్మా, ఉండాలి. మనం అనుకుంటాం, చాలా మంది ఏమంటాం అంటే ఏదో మనం ఏదో గొప్పలు అని అనుకోనే మరి ఏమో మొత్తానికి ఏమంటావు, ఒకరు ఎక్కువని కాదు, ఒకరు తక్కువని కాదు, నాకు బిడ్డలందరూ ప్రేమే సమానమే. ఇది అబద్ధం, తెలుసా మీకు? అబద్ధమేంది? అబద్ధం అది. దేవుడు సైతం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, దేవుడు సైతం అందరినీ సమానంగా ప్రేమించాడు. అలాగని దేవుడికి ఏమైనా అసమానతలు ఉన్నాయేమో, లేకపోతే వేరే ఇది మంచి లక్షణం కాదని అని కాదు. మనిషిని బట్టి, వ్యక్తిత్వాన్ని బట్టి, ప్రియారిటీని బట్టి వాళ్ళు అదే ఆ దేవుడు ఎప్పుడు అంటాడు కదా, వాని క్రియల చొప్పున జీతం, అంతే. కాబట్టి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తారండి. మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ తల్లిదండ్రుల్ని, ఇది నన్ను, నా పిల్లల్ని, నా తల్లిదండ్రులు, ఈ 3 తరాలని ఆలోచన చేద్దాం. వీళ్ళ ముగ్గురిని సమానంగా ప్రేమించి ఉంటాడంటారా దేవుడు? ఒక మాట చెప్పండి. మళ్ళీ అడుగుతున్న ప్రశ్న, మన అమ్మ నాన్నలు ఉన్నారు, మనం ఉన్నాం, మన పిల్లలు ఉన్నారు. ఈ 3 తరాల వాళ్ళని దేవుడు సమానంగా ప్రేమించి ఉంటాడా? ఏమనుకుంటున్నారు మీరు? ఆయన ఇష్టాన్ని నెరవేర్చిన వారిని మాత్రమే ప్రేమించాడు. నేను అడిగిన ప్రశ్న బాగా ఆలోచన చేసి చెప్పండి. దాని వివరణ ఎదురులేండి. సమానంగా ప్రేమించి ఉంటాడంటారా?
ఉందన్నా. ఒకరిని ఎక్కువ ప్రేమించింటారు, ఒకరిని తక్కువ ప్రేమించారు. ఇప్పుడు మా నాన్నగారు ఆ చనిపోవడానికి 1 సంవత్సరం ముందు మారుమనసు పొందాడు. నేను 25 ఏళ్ళు దాటిపోయింది. సేవా జీవితమే 25 ఏళ్ళు దాటిపోయింది. నన్ను మా నాన్న ఒకటే విధంగా దేవుడు చూస్తే అని అన్యాయస్తుడు అవుతాడు అంతే. అవునా కాదా మీరు చెప్పండి? ఖచ్చితంగా. కాబట్టి ఎవరినైనా కూడా అందరినీ సమానంగా చూస్తున్నాం అనటం మన అవివేకం. అలా చూడం కూడా, చూడకూడదు కూడా. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నేను యాకోబును ప్రేమించి తిని, ఏశావును ద్వేషించి తిని. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అంటే నీతి స్థాయిని బట్టి మనుషులను ప్రేమించటం ఎక్కువ తక్కువలో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అంతవరకు ఎందుకు, చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడే చూద్దాం. దావీదు గారు జీవించిన కాలంలో అందరినీ సమానంగా దేవుడు ప్రేమించాడా? దావీదు గారిని ఎక్కువ ప్రేమించాడా? మీరు చెప్పండి. దావీదు గారిని ఎక్కువ ప్రేమించినాను. ఇప్పుడు ఆయన ఏమైనా అన్యాయస్తుడా? దావీదు గారి లాంటి గొప్ప భక్తులమే అయి ఉంటే అందరూ యెరూషలేములో ఆ రాజ్యంలో జీవించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇశ్రాయేల్ రాజ్యంలో, వాళ్ళందరూ దావీదు గారు లాంటి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాళ్ళైతే అందరినీ సమానంగా ప్రేమించేవాడు దేవుడు. అంటే మనిషి యొక్క తత్వాన్ని బట్టి ప్రేమలో తేడాలు ఉంటాయి, మర్చిపోకండి. కాబట్టి ఎప్పుడైతే పనులు బాగా చెప్పిన పనిని చేసుకుంటూ వస్తామో వాళ్ళంటేనే మనకిష్టం. అది తప్పుగానే కాదు. ఇక్కడ అనుకూలంగా ఉన్నాడు అందరికీ కాబట్టి అందరికంటే పై స్థాయిలోకి వెళ్ళిపోయాడు. మనం ఏమర్థం చేసుకోవాలంటే, దేవుడు ఏ పని ఇస్తాడో ఆ పనిని నమ్మకంగా చేసుకుంటూ పోతే, చెప్పింది చెప్పినట్టు చక్కగా చేసుకుంటూ పోతే మనకు తిరుగుండదండి. మనకు వచ్చిన సమస్య ఏంటి తెలుసండి? అదే సమస్య. చెప్పిందల్లా చెయ్యం, చెప్పింది చెయ్యం, చెప్పంది చేస్తాం. అది మనకు అనాదిగా మన ఆది తల్లిదండ్రుల నుంచి వస్తుంది కదా. అలాంటి పరిస్థితి. దావీదు గారు అలాంటి వాడు కాదు, అందుకే ఆ స్థాయికి వెళ్ళాడు. ఓకేనండి. తర్వాత దేవుడైనా జీవుడైనా చేసిన మేలులను ఎన్నటికీ మరవనటువంటి తత్వం ఎంత తీవ్ర స్థాయిలో ఉంటుందో తెలుసా? ఇప్పుడు మనం కూడా మరవం, కానీ మరువనిది ఎంత తీవ్రంగా ఉంటుందో అనేది చూస్తే మత్తిపోతుంది. ఏమండి, ఆయన నలుదిక్కులా నెమ్మది ఇచ్చేస్తాడు దేవుడు. మనకు సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో దేవుడు నలుదిక్కులా దావీదు గారికి నెమ్మది కలగజేసినటువంటి పరిస్థితి ప్రారంభం నుంచి మనకు కనబడుతుంది. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం ప్రారంభం నుంచి. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. మనందరూ తెలుసు, నేనేమో దేవదారుమయమైనటువంటి మందిరంలో ఉంటున్నా, నా దేవుడు గుడారంలో గుడ్డ పందిరిలో ఉన్నాడు. నన్ను ఈ స్థితిలోకి తీసుకొచ్చిన దేవుడు అక్కడ ఉండటం ఏంటి? ఆయన పుణ్యమా అని ఇక్కడ నేను ఉండటం ఏంటి? ఆయనకు నచ్చలేదండి. ఆయన ఏమి కోరుకుంటున్నాడు, ఏం ఆలోచన చేస్తున్నాడంటే, నా ఇల్లు బాగుంది, దేవుని ఇల్లు బాగలేదు. ఏ రోజైనా బాగా ఆలోచన చేయండి. మన ఇంటి కోసం పరితపించినట్టు, ప్రాకులాడినట్టు దేవుని సన్నిధి కోసం ఆలోచన చేశామా? దావీదు గారి విషయంలో మనకు దేవుడు వేస్తున్న ప్రశ్న. దేవుని ప్రజలు అనేకులు కూడుకున్న స్థలం, మన స్థానిక సంఘం ఉంది కదా, చర్చ్ బిల్డింగ్, దానికి సంబంధించి మరి ఉన్నతంగా అది ఉండాలి. ఎందుకంటే ఎన్ని గొంతులు గలమెత్తి పాడిన స్థలం అది, ఎందరో మోకరించి ప్రార్థించిన స్థలం అది, ఎన్నో అద్భుతమైనటువంటి సందేశాలను వినిపించిన స్థలం అది, ఎందరో విశ్వాస వీరులను తయారు చేసే కేంద్రం అది. దానికోసం మనం ఎటువంటి ప్రయాసలు పడుతున్నాం?
మన ఇల్లు చూసి చర్చ్ బిల్డింగ్ చూడండి, ఏది బాగుంటది? ఏది బాగుంటుందండి? ఎవరు మాట్లాడట్లేదు. మన ఇల్లే బాగుంటది. మన ఇల్లే బాగుంటుంది. దాన్ని చూసి పట్టించుకోవాలన్నటువంటి తపనే ఎవరికి ఎంతమందికి ఉంటది? నిజంగా అది పరలోకపు పౌర విద్యను నేర్పించే అద్భుతమైన పాఠశాల అండి చర్చ్ బిల్డింగ్ అంటే. దానికోసం మనం ఎప్పుడు ఏం ఆలోచన చేయాలంటే, రే నేనున్న ఇల్లు ఎలా ఉంది? నాలాంటోళ్ళు అనేకులు వచ్చి దేవుడి సన్నిధిలో మరలిడి దేవుని బిడ్డగా ఎదగటానికి దోహదపడే ఆ తయారీ కేంద్రం, పరలోకపు పౌరులను తయారు చేసే కేంద్రం అండి సంఘం అండి చర్చ్ బిల్డింగ్ అంటే. అది చాలా అవసరం. నా మందిరము సమస్తమైన జనులకు ప్రార్థనా మందిరం అన్నాడు దేవుడు. సో దానిని పట్టించుకోలేని స్థితిలో ఈరోజు ఉన్నాడు. ఈ మాటను చెప్పిన తర్వాత ఈ నాతాను ప్రవక్తను పిలిపిస్తాడు. అయ్యా నాకు ఇలా అనిపిస్తుంది అని అంటే నాతాను ప్రవక్తతో దేవుడు మాట్లాడతాడు, నాయన నేను ప్రారంభం నుంచి అక్కడ ఉన్నాను, ఒక్కరినైనా అడగలేదే. అంటే అర్థం ఏంటంటే ఒక్కడు ఆలోచించలేదే. డేవిడ్ ఆలోచన చేసినట్టు ఒక్క భక్తుడు కూడా ఆలోచన చేయలేదే. నాన్న దావీదు నువ్వు కట్టడానికి వీల్లేదురా, ఎందుకంటే నీ చేతులు రక్తంతో నిండిపోయాయి. రక్తాన్ని ఒలికించిన చేతులతో పవిత్రమైనటువంటి ఆలయాన్ని కట్టద్దు. అసలు కట్టాలన్న ఆలోచనే రావడం గొప్ప. దానికి తోడు దావీదు గారికి ఆలోచన వస్తే నువ్వు కట్టొద్దురా అని అంటే, నీ కడుపులో నుంచి వచ్చేటువంటి గర్భవాసం నుంచి వచ్చే నీ కుమారుడు కడతాడు అని అంటే, ఇదే పొజిషన్ లో మనం ఉంటే ఏంటి దేవా, ఎప్పుడు ఎవరు ఆలోచన చేయింది? నేను ఉన్నతంగా ఆలోచన చేసి నీకోసం మందిరం కట్టాలని ఆలోచన చేస్తే నువ్వు కట్టకూడదు, నీ చేతులు రక్తంతో నిండిపోయాయి. ఏంటి కండిషన్స్? లేదు ప్రభా, నీ పద్ధతి ఏం బాగాలేదు అని ఏం మాట్లాడలా. ఏం చేశాడు తెలుసండి? ఎంత కూర్చాడు తెలుసా? నిజంగా అవన్నీ చదివితేనండి మైండ్ బ్లోయింగ్ అండి. ఒకసారి చూద్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయం ప్రారంభం నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా పరిశీలన చేయండి. దావీదు గారిలో ఉండేటటువంటి గుణాన్ని మనం తీసుకున్నప్పుడు మనం ఎవ్వరము తరముగాము ఆ మహనీయుడి ముందు. 29 దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 29వ అధ్యాయం ప్రారంభం. తర్వాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగ సెలవిచ్చింది, దేవుడు కోరిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేతప్రాయం గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుష్యునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. అంటే దేవుడి కోసం చెయ్యాలనుకున్న తలపెట్టిన ఏ పనైనా అన్ని పనుల కంటే గొప్ప పని. ప్రియారిటీ చూడండి అయింది. దావీదు మహారాజు గారి ప్రియారిటీ చూస్తే అప్పుడే అర్థమైంది కదా, నాకంటే ఎక్కువగా ఎవరిని ఏ పనిని భావించవద్దు. నా జీవితంలో నేను చేస్తున్న టీచర్ పని కానీ, లేదా నాకు దేవుడిచ్చినటువంటి భర్త పను, తండ్రి పను, లోకంలో చాలా చాలా రకరకాలైనటువంటి పాత్రలు ఉన్నాయి కదా. నిజంగానండి ఈ పాత్రలు అన్నిటికంటే దేవుడు నాకు ఇచ్చిన సంఘ బాధ్యత, సేవ అనేది గొప్ప పనిగా భావిస్తున్నాను. ముందు అంతగా భావించలేకపోయినా తెలుసుకుని భావిస్తున్నాను ఇప్పుడు. అది చాలా అవసరం. కట్టబో మందిరము మనుష్యునికి కాదు, దేవునికి కడుతున్నాం కనుక ఈ పని బహు గొప్పది. దేవుడి పని చేస్తున్నప్పుడు అన్ని పనుల కంటే గొప్ప పని చేస్తాం మనం. అబ్బా తిప్పలు పెట్టే పని ఇది అనుకుంటాం, కష్టమైన పని అనుకుంటాం. ఎంతో మంది నోట విన్నటువంటి మాట ఏంటంటే, అమ్మో దేవుడి పని అంటే చాలా కష్టమైంది, చాలా సవాల్తో. ఈ మాటలు కదా విన్నది ఇవే, అన్నది ఇవే, అంతే కదా. కానీ దావీదు గారి మాటలు ఎలా ఉన్నాయంటే,
మనందరికి భిన్నంగా ఉన్నాయి, మనందరికి వేరుగా ఉన్నాయి. చేయబోయే పని దేవుడి కోసం అయితే అదే గొప్ప పని. మరి రాజుగా చేసింది రాజు పెద్ద పెద్ద మ్యాటరే కాదు. దేశాన్ని పరిపాలించే రాజుగా చేసే పని కూడా గొప్పది అనలేదు ఆయన. రాజ్య పరిపాలన అనేది చిన్న విషయం అనుకుంటున్నారా మీరు? ఒకసారి వచ్చి చేయండి రా బాబు, మీకు అర్థం అవుద్ది అని ఏం మాట్లాడలేదు ఆయన. దేవుడి కోసం చేయబోయే పని గొప్పది అని చెప్పి ఏమని మాట్లాడుతున్నారు చూడండి, 2వ వచనం నుంచి. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగార పనికి బంగారాన్ని, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చెలువరాయిని విశేషముగా సంపాదించారు. 40 ఏళ్ళు యుద్ధాలు సలిపి ఏమండి, ఆయన ఒకానొక టైంలో లాస్ట్ స్టేజ్ ఉన్నప్పుడు యుద్ధంలోనే అలిసిపోయి పడిపోబోతున్న పరిస్థితి వరకు విజయ పరంపరను కొనసాగించాడు. ఆయన సంపాదించినవన్నీ కూడా దేనికోసం అంటున్నాడంటే నా దేవుని మందిరానికండి. ఆయన ఎక్కడ, మనం ఎక్కడండి? ఏంటండి ఆ కృతజ్ఞత స్థాయి ఏంటిది దేవుని పిల్లల? నాకు ఎప్పుడు అనిపిస్తుంటది, నాయన దేవా, నువ్వు ఎంత ఇచ్చినా దాంట్లో నా కనీస అవసరాలకు మించి ఏది నేను వాడుకోకూడదు, అది నీ మహిమ కోసం వాడాలని ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. అతిశయోక్తి కాదు, కానీ నన్ను దగ్గరగా చూసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఎందుకంటే మాకు స్ఫూర్తి ప్రదాతలు అదుగో పితరులు దావీదు మహారాజు. నిజంగా ఆయన సంపాదించిన సంపాదన అంతా తీసుకొని వచ్చి మరి భార్యలకి ఏం చెప్పాడు, కూతుర్లకు కొడుకులకి ఏం చెప్పాడు, వాళ్ళు ఏం మాట్లాడట్లేదండి. అందరూ ఉన్నారు అక్కడే. మొత్తం ఇశ్రాయేల్ సమాజం అంతా ఉంది దావీదు గారి కుటుంబంతో సహా. ఒక్కరు అడ్డు మాట్లాడట్లేదే. ఏం తయారు చేశాడండి ఫ్యామిలీని. తాను దేవుడు పిచ్చోడే, తన కుటుంబాన్ని, రాజ్యాన్ని కూడా దేవుడు పిచ్చోలుగా తయారు చేశాడు. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అయిపోతారు అంటారు కదా. 40 ఏళ్ళు దావీదు గారితో పాటు పరిపాలనలో ఉన్నారు. వాళ్ళు అందరు కలిసి ఒక అద్భుతమైనటువంటి ప్రపంచంలో పేరెన్నిక కలిగినటువంటి, అది ఒకనాడు ప్రపంచ వింత అండి. తెలుసా మీకు? దావీదు గారు దేవుడి కోసం కట్టించాలనుకున్నా, నువ్వు వద్దురా నేను అన్నప్పుడు కూడా వదిలిపెట్టలేదు ఆయన. ఎస్, నా కొడుకు కడతాడు కదా, కొడుకు కట్టడానికి అనుగుణంగా కావలసినటువంటి సరంజామా అంతా నేను సిద్ధపరుస్తాను. విశేషంగా సంపాదించాడు. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి, 3వ వచనం. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు గాక నా సొంతమైన బంగారం వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. సంపాదించినవే కాకుండా సెల్ఫ్ గా ఉంటాయి కదా, ఆ సొంతమైనవి, దాన్ని కూడా ఇచ్చేస్తా, వాటిని కూడా ఇచ్చేస్తా. దానికోసం ఏం లేదా అంటే ఏంటండి అది? ఒక వ్యక్తి మీద ప్రేమ సంపూర్ణంగా ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? మనకున్నది వాళ్ళకి ఇచ్చినప్పుడు తెలుసా. మనం పిల్లలంటే బలిష్టం. ఎందుకు చెప్పండి? మన అందం వాళ్ళకి ఇచ్చేసాం. నేను చాలాసార్లు చెప్పాను, అమ్మ అందంగా ఉంటుందా, బిడ్డలు అందంగా ఉంటారు చెప్పండి? బిడ్డలు అందంగా ఉంటారు. ఎందుకుంటారు తెలుసమ్మా? అమ్మ అందంగా ఉంటుంది. అమ్మ అందం అంతా బిడ్డలకి ఇచ్చేస్తుంది. అందుకే వాళ్ళు బాగుంటారు అవండి. కాబట్టి అన్ని అందం ఇచ్చేస్తుంది, ఆరోగ్యం ఇచ్చేస్తారు, ఐశ్వర్యం ఇచ్చేస్తారు, తెలివితేటలు ఇస్తారు, అన్ని మొత్తం ఇచ్చేటివే ప్రేమ. అలా దేవుడి మందిరం కోసం ఆయన ఇచ్చినటువంటిది ఎంత అంటే లెక్కలు చూస్తారండి, పిచ్చి పట్టిపోతుందండి. చదువుతాం 4వ వచనం. గదుల గోడల రేకు మూతకును
బంగారు పనికిని బంగారము, వెండి పనికి వెండిని, పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మనుగుల ఓఫీరు బంగారాన్ని, 14,000 మనుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఇప్పుడు ఈ బంగారం లెక్కలు కడితేనండి దాదాపు ఎంత ఎంత ఉందండి బంగారం? ఎవరికైనా ఐడియా ఉందా? బంగారం ఇప్పుడు రేట్ ఎంత ఉంది? ఎవరికైనా ఐడియా ఉందండి? 1,62,000 ఉంది నా. 82 ఉండింది నా, మళ్ళా నేను తగ్గింది నా పని. అంత వెళ్ళిపోయింది బంగారం రేటు. అంటే అలాంటిది మనుగులు కేజీలండి, కేజీలు చొప్పున బంగారాన్ని దేవుడి కోసం, దేవుడి మందిరం కోసం వెండిని సంపాదించాడు. ఒకసారి మనం సంపాదించిన సంపాదనని ఎవరి కోసం అని లెక్క వేసుకొని ప్రశ్నించుకుంటే మనకు కనబడేది ఒకటే ఆన్సర్. ఎవరి కోసం? పిల్లల కోసం. అయిపోయింది. అంతేనా? వేరేదేమన్నా ఉందా? దానికి మించి ఉండదు. అంటే అర్థం అందుకే మనము దేవుడి కంటే ఎక్కువగా మనం ప్రేమించడానికి ప్రమాదకరమైన పరిస్థితులు ఉండే పిల్లలే మర్చిపోకండి. అలాగని వాళ్ళని గాల్లో కలపమని కాదు, గాలికి వదిలేయమని కాదు. కానీ ఈ పిల్లలను ఆ పిల్లలు కలిగిన అమ్మ నాన్నలుగా మనల్ని హెచ్చించి ఆ అనుకూలతలు అనుగ్రహించిన దేవుడి విషయంలో మనం ఎంతవరకు కృతజ్ఞత కలిగి ఉన్నాము అనేది మోస్ట్ ఇంపార్టెంట్. పిల్లలు ఏమండి, మందిరానికి వస్తే ఆదివారాల్లో లోటు చూసి ఎప్పుడెప్పుడు దేవుడు నాకు అనుగ్రహిస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారండి. ఏదన్నా లోటు కనపడితే అది నాకు ఇవ్వాలి, తొందరగా ఇవ్వాలి నాయన, నేను ఇవి చేసేయాలి అనే తపన నాకు ఉంటుంది. అవసరం అండి. ఎందుకంటే ప్రభు సూర్యుని క్రింద ప్రతిదీ వ్యర్థం, నీతి సూర్యుని కింద ఏదీ కాదు వ్యర్థం. ఆ క్యాలిక్యులేషన్స్ మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే వేరే విధంగా ఉంటుంది మన భక్తి. ఇంకా ఏం చెప్తున్నాడు? 5వ వచనం, ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా అనంటే, అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులను, ఇశ్రాయేలు గోత్రపు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు పని మీద నియమింపబడిన అధిపతులను కలిసి మనపూర్వకంగా దేవుని మందిర పనికి 10,000 మనుగుల బంగారం. దావీదు గారు ఒక్కరే ఎంత ఇచ్చాడు? 6,000 మనుగులు ఇస్తే మొత్తం రాజ్యంలో ఉన్న అధికారులందరూ, కుటుంబ పెద్దలు, గోత్ర పెద్దలు అందరూ కలిసి 10,000 మనుగులు చేశారంటే దావీదు గారు ఎంత అద్భుతమైనటువంటి భక్తుడు. ప్రేమ, దేవుడు అంటే ఎంత ప్రేమ. నా ప్రేమ పాటల్లో మాత్రమే కనబడుతుంది, అవునా? ప్రార్థనలో మాత్రమే కనపడుతుంది, మాటల్లో మాత్రమే కనపడుతుంది. కానీ దావీదు గారి ప్రేమ బ్రతుకులో కనబడుతుంది. ఎంత డిఫరెన్స్! క్రియలు లేని విశ్వాసం వృతం అని చెప్పబడింది. కాబట్టి ఈ మనపూర్వకంగా తీసుకొని ఇచ్చేసారు వాళ్ళు. 10,000 మనుగుల బంగారం, 20,000 మనుగుల బంగారము, ద్రావములను 20,000 మనుగుల వెండి, 36,000 మనుగుల ఇత్తడి, 2 లక్షల మనుగుల ఇనుము ఇచ్చిరి. తమ యొద్ద రత్నములున్న వారు వాటిని తెచ్చి యెహోవా మందిరపు బొక్కసం మీదనున్న గెర్షోనీయుడైన యెహూయేలునకు ఇచ్చిరి. వారు పూర్ణ మనసుతో యెహోవాకి ఇచ్చి ఉండిరి గనుక వారు అలాగ మనపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజం పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేళ్ల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు అని ఆయన సంతోషపడ్డాడు. అంటే దేవుడి కోసం జీవితంలో తరతరాలు గుర్తుండిపోయే పని చేయాలన్న తపనతో బతకాలండి. ఇప్పటి వరకు అటువంటి తపన ఏమైనా లేకపోతే ఇక మీద నాకు కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి. నేనున్నాను, అలాగా నేనున్నాను. గుర్తుపెట్టుకోండి, మనిషిని బ్రతికించేటటువంటి ఇంధనం ఏంటో తెలుసండి? ఆశ. ఆశ. అది దేవుడి మహిమ కొరకైన ఆశ అయితే
దేవుడికి మనం తిరిగి ఇచ్చేటటువంటి కృతజ్ఞత కొరకైన ఆశ అయితే అది ఇంకా గొప్పది, అది ఇంకా బతికిస్తుంది. కనుక నేను గత కాలంలో చేసిన సేవ కంటే ఇంకా ఉన్నతమైన సేవ, తరతరాలు స్ఫూర్తివంతంగా చెప్పుకునే సేవ చేయాలని నాకు తపన ఉంది. ఎందుకంటే దావీదు గారు లాంటి నా పితరులు నాకు నేర్పిస్తున్న విషయం ఏంటంటే, మాకంటే మీరు శ్రేష్ఠులు రా, మాకంటే మీరు ధన్యులు. ఎందుకనంటే మీకు నిబంధన వచ్చేసింది, మీకు ఎంత చేరువలోకి వచ్చేసాడు దేవుడు అంటే మాకు కూడా లేనంత చేరువలో ఉన్నాడు. కానీ మీరేం చేస్తున్నారు? ఏమండి, ఇది మనల్ని దేవుడు ప్రశ్నిస్తున్నటువంటి విధానం. కనుక దావీదు గారి విషయంలో యెషయా గ్రంథంలో ఒక మంచి మాట రాయబడిందండి. దాన్ని చూసుకొని మనం దావీదు గారి యొక్క పాఠాన్ని మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా ఉన్నాయి, అంత ఈజీగా అవి తెగేవి కాదు. గనుక చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3. యెషయా గ్రంథం అక్కడ వచనంలో వేరే విధంగా రాసుకున్నాను. ఇది దావీదు గారి కోసము ఏముంటదంటే, ఒకసారి అది ఎవరన్నా సెర్చ్ చేసి చూడండి. దావీదుకి ఇచ్చినటువంటి కృప శాశ్వత కృప అని మాట్లాడతాడు. దావీదు గారికి దేవుడు శాశ్వత కృపనిచ్చాడట, శాశ్వత కృప. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఒక రోల్ మోడల్ గా, ఒక ట్రెండ్ సెంటర్ ప్రతి రాజు విషయంలో చెప్తాడు. ఇశ్రాయేల్ రాజు కావచ్చు, యూదా రాజు కావచ్చు, విడిపోయిన తర్వాత రాజ్యం, ఏ రాజు విషయంలో కూడా 55:3 థ్యాంక్ యూ అన్న. 55వ అధ్యాయము 3వ వచనం చూడండి. 55:3. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. చూడండి, ఇదిగో జనములకు సాక్షిగా అతని నియమించితిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతను నియమించి తిని అన్నాడు. దావీదుకి ఇచ్చినటువంటి శాశ్వత కృప నీకు ఇస్తానన్నాడు. ఎప్పుడు ఇస్తాడు? దావీదు గారి లాంటి మనస్తత్వంతో, కమిట్మెంట్ తో, ప్రియారిటీలతో, భక్తి జీవితంతో, కృతజ్ఞతా భావంతో బతికినటువంటి ప్రతి ఒక్కరికి దావీదు వంటి శాశ్వతమైన కృప మనకు సాధ్యమవుతుంది. ఏమండి, మనం అనుకుంటూ ఉంటాం పాటలు పాడేటప్పుడు మనం ఎంత అల్ప సంతోషం అంటే, శాశ్వతమైనది నీవు నా ఎడల చూపిన కృప అని పాడతాం. అందరికి కాదండి, అందరికి శాశ్వత కృప లేదు. దేవుడు అన్నాడా అందరికి ఇస్తానండి? దావీదు గారికి ఇచ్చాడు. దావీదు గారి లాంటి వ్యక్తిత్వంతో ఉన్న వాళ్ళకు కూడా ఇస్తాడు. ఇదండి విశ్వాస వీరుడు దావీదు గారి కోసం మనం నేర్చుకోవాల్సినటువంటి శ్రేష్టమైనటువంటి అనేకమైన గుణాలు. ఇట్టి విశ్వాసంతో దేవుడి మందిరం మీద, దేవుడి సేవ మీద, దేవుడి మీద ఉన్న మక్కువతో ఇచ్చుటకు సిద్ధపడదాం. ఎంత అంటే అసలు ఊహించలేనంత చేశాడు ఆయన, ఊహించలేనంత చేశాడు. నా ఒక్కడి వల్ల కాదని చెప్పి జనాలను కూడా ఎవరైనా ఉన్నారా ఇలాంటి వాళ్ళు ఇవ్వగలిగిన వాళ్ళు అంటే వాళ్ళు కూడా వచ్చేసారు ముందుకి. కనుక సేవలో మీరు, నేనేదో నాకు ఇవ్వమని చెప్తున్నాను అనుకోకండి దయచేసి, మళ్ళీ అపార్థం చేసుకుంటారండి. మీరు ఎవరైతే ఏ ప్రదేశంలో ఉన్నారో, ఏ సంఘం, ఏ సహవాసంలో ఉన్నారో అక్కడ చూడండి సేవ ఎట్లా జరుగుతుందో, ఏమవుతుందని ఆలోచన చేయండి. మనం ఇదిగో ఈ విధంగా కుంటుపడ్డానికి నేను కూడా కారకురాలని అవునా కాదా అనేది ఒకసారి ఆలోచన చేయండి. అక్కడ సేవకుడి సంగతి ఏంటి, సేవ సంగతి ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు, ఆ సౌకర్యాల పరిస్థితి ఏంటి, ఇందులో నా పాత్ర ఏంటి, ఇది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎందుకు సంఘం వృద్ధి చెందదు?
ఇందులో నా పాత్రలో నేను పోషిస్తున్నానా లేదా అన్నటువంటి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకనంటే సంఘం అంటే చిన్నది కాదండి. యేసుక్రీస్తు ప్రభుల వారు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం రాయబడింది. కాబట్టి ఆయన ప్రాణమంతా ఇక్కడే సంఘంలోనే కొట్టుకులాడుతూ ఉంటది. అందుకే 7 సంఘాలకు రాస్తూ సంఘముల మధ్య సంచరిస్తున్నాడట ఆయన. ఎందుకంటే మన ప్రాణం, మన రక్తాన్ని పెట్టేసి బిడ్డలను కానీ ఉంటాం కనుక బిడ్డలో ఉంటుంది ప్రాణం. ఆయన సంఘము 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 అని ప్రాకులాడుతున్నాడు. ఈ సంఘంలోకి వచ్చిన వాళ్ళు సంఘం కంటే, సేవ కంటే, పరిచర్య కంటే, ఆత్మల కంటే, ఆత్మల రక్షణ కంటే, రక్షించబడిన ఆత్మలను బలపరచటం కంటే మించిన పెద్ద పనులు ఏమున్నాయండి మనకి? ఏమున్నాయి? కాబట్టి వేరే కారణాలు ఏమిటి? ఇదిగో మనం ఇచ్చే ప్రియారిటీసే రేపు నా భక్తిని కొలవబోయేది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే అండి. దావీదు గారి కోసం ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. లేని పక్షాన అధ్యక్షుల వారు సమయం తీసుకోండి. ఎవరికైనా సందేహాలు ఉంటే అడిగి